గరికపేట అనే ఆయనకి గౌరవం ఇవ్వటం కూడా అనవసరం. ఒక విషం నింపుతున్నాడు సమాజంలో. అంటే చిన్నపిల్లలు చదువుకోకుండా ఏం చేయాలండి? మీకు కాళ్ళు పడుతూ మీ ఇంట్లో ఇల్లు ఊడుస్తూ మీ అంట్లు తోముతూ మీ సేవలో తరించిపోవాలా? లేకపోతే గొడ్ల కాడుంటూ పొలాల్లో పనిచేస్తూ ఇలా ఉండాలా? అదేనా మీ ఉద్దేశం? గుడ్డు గురించి ఆయన మాట్లాడతాడు. గుడ్డు అనేది పౌష్టికాహారం, దానిలో 7-8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సైన్స్ ఏం చెబుతుంది? ఒక వ్యక్తికి ఎంత బరువు ఉంటే, సపోజ్ మీ బరువు 50 కిలోలు అయితే రోజుకి కనీసం 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని చెప్తుంది. గుడ్డు వల్ల వచ్చేది కేవలం 7 గ్రాములు. సపోజ్ ఆ పిల్లవాడి బరువు 20 కిలోలు అనుకోండి, అతను 20 గ్రాములు తీసుకోవాలి. స్టిల్ ఇంకా అతనికి 12 గ్రాముల ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అది వెజిటేరియన్ ద్వారా తీసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ ద్వారా కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఆ ప్రోటీన్ అనేది ఎదిగే పిల్లలకి అవసరం కాబట్టి, కండరాల నిర్మాణానికి మెదడు పనిచేయడానికి అవసరం కాబట్టి దాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వాలు ఆ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. మరొక విషయం కూడా నేను ఇంతకుముందు నా పోస్ట్లో చెప్పాను. పేద పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి అన్నం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి స్కూల్కి పంపే స్తోమత లేని వాళ్ళు, ప్రభుత్వం కనుక ఆ పని చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఆ పిల్లల్ని కూలికి పంపుతారు. ఎలాగో చదివించలేకపోతున్నాం కదా అని ఎక్కడో చోట పనికి పెడతారు. ఆ పని చేస్తూ అతని జీవితంలో ఏం ఎదుగుతాడు? ఏమీ అవడు. అలా పనివాడిగానే మిగిలిపోయి ఇంకొక పనివాడిని కానీ సమాజానికి ఇంకో పనివాడిని అందజేసేసి తను చనిపోతాడు, లేకపోతే అమ్మాయి చనిపోతుంది. ఇదే జరిగేది. అంటే ఆయన కావాల్సింది కూడా ఇదేనేమో. బాగా స్తోమత ఉన్న వాళ్ళు చదువుకోవాలి, స్తోమత లేని వాళ్ళు పేదలు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోకూడదు, ఎదగకూడదు, బాగుపడకూడదు. బేసిక్గా మీ మైండ్లో ఉన్న ఆలోచన అదే కదా, నేరుగా చెప్పండి అది. ఇవన్నీ ఎందుకు? పైగా ఎంత నీచమైన ఉపమానాలు మీరు తీసుకుంటున్నారు. యూనిఫామ్ తీసుకొని భోజనం తిని స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా మగవాళ్ళు అయితే, మరి ఆడపిల్లలు? అసలు ఏమైనా సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా మీరు? అంత విషం కక్కాలా చిన్నపిల్లల మీద, పేద పిల్లల మీద? ఎందుకు అంత అక్కసు మీకు? మరి ప్రభుత్వాలు ఉన్నది దేనికండి? పిల్లలకి చదువు చెప్పడానికి, వైద్యం అందించడానికే కాకపోతే విద్యా, వైద్యం, రవాణా ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతలు కాకపోతే ఎవరి బాధ్యతలు? ప్రజలు పన్నులు ఎందుకు కడుతున్నారు? వాళ్ళు సంపాదించే దాంట్లోంచి పన్నులు ఎందుకు కడుతున్నారు? ఇవి ప్రభుత్వం చేయకపోతే ఎవరు చేస్తారు? ఈ దోపిడీ ప్రైవేటు విద్యా సంస్థలు, వైద్య సంస్థలునా? వాడు డబ్బు తీయందే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడు. అది కూడా విపరీతమైన దోపిడీ. పుస్తకాల్లో దోపిడీ, యూనిఫామ్లో దోపిడీ, అన్నిటిలో డబ్బు పిండటమే. పోనీ ఇంత సాధించి మనం ఉత్పత్తి చేసినటువంటి ఈ విద్యార్థులు ఏమైనా కనిపెట్టారా అంటే ఏం లేదు. మనం వాడే సెల్ ఫోన్ కానీ, ఏరోప్లేన్ కానీ, రాకెట్స్ కానీ, రాకెట్ సైన్స్ కానీ, బాల్ పాయింట్ పెన్నుతో సహా అన్నీ యూరోప్ వాళ్ళు, అమెరికన్ వాళ్ళు, ఆ నాన్ వెజ్ తినేవాళ్ళే. వాళ్ళు ఏం తింటారు అనేది నేను చెప్పను, ఏం ప్రమోట్ చేయను. బట్ వాళ్ళు శాకాహారులు అయితే మాత్రం కాదు. అంటే అన్నం తినేవాడికి గుడ్డు ఎట్టడం ఏంటి? ఇలాంటి మాటలన్నీ ఎలా వస్తాయి మీకు? మీకు బుర్ర ఉందా? అసలు బుర్ర పనిచేస్తుందా? ఎందుకు ఆ మాటలు? మీకు చేతనైతే పేదవాళ్ళకి సాయం చేయండి, ఒక మంచి చెప్పండి ప్రభుత్వాలకి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని పేద పిల్లల మీద విషం కక్కుతారా? పేద పిల్లలు చదువుకోకూడదా? ఎంతమంది ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో, పేద పిల్లల హాస్టల్స్లో, బీసీ హాస్టల్స్లో, ఎస్సీ హాస్టల్స్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారు? ఎంతమంది సైంటిస్టులు అయ్యారు? ఎంతమంది డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యారు? మీకు తెలుసా? వాళ్ళకి ప్రభుత్వం కనుక చెయ్యి అందించి ఉండకపోతే వాళ్ళు పొలాల్లో కూలీలుగా మిగిలిపోయి ఉండేవాళ్ళు. మీకు కావాల్సింది అదే కదా. మీ ఆలోచన అది నేరుగా చెప్పండి. ఏదైనా కూడా ఎందుకు ఇంత విషం కక్కడం చిన్నపిల్లల మీద? మీరు విషం కక్కింది ఒక కులం మీద, ఒక మతం మీద కాదు, అన్ని కులాలు, అన్ని మతాల మీద, ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న పేద హిందూ పిల్లల మీద కూడా మీరు విషం కక్కారు. కాబట్టి ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పండి, అది మంచిది. అంతేకాదు, మీరు ఏదో మొన్న ఎక్కడో చూశాను, మీరు బెదిరిస్తున్నారు అందరినీ, నేను ఇక ప్రవచనాలు చెప్పనని. దేశానికి ఎలాంటి నష్టం లేదు. మీరు ఇలాంటి విషయాలే కనుక చెప్పదలుచుకుంటే దేశానికి ఎలాంటి నష్టం లేదు. పైగా మీరు ఎంత త్వరగా చాలించుకుంటే దేశానికి అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడే చూసాం, మీకు ఆ వార్త లింక్ కూడా పెడతాను, మీరు ఇప్పుడు విజువల్స్లో కూడా చూశారు. అది ప్రైవేటు రైల్వే కంపెనీ అండి, గవర్నమెంట్ కూడా కాదు. వాళ్ళ దేశానికి చెందిన ఒక పిల్ల, ఆమె చదువుకుని ఏమవుతుందో కూడా తెలియదు, బాగా చదువుతుందో లేదో కూడా తెలియదు. ఆమె హై స్కూల్ చదువు కోసం ఒక రైల్వే స్టేషన్ రన్ చేసి ఒక రైలు నడిపినటువంటి దేశం అది. వాళ్ళని చూసి నేర్చుకోవాలి నాగరికత అంటే ఏమిటో, అది ఆదర్శం అంటే అది చెప్పాలి మనం. అది మానేసి చిన్నపిల్లలు తినే తిండి మీద, వాళ్ళ కంచం మీద పడి ఏడవటం అంత నీచత్వం, దౌర్భాగ్యం మరొకటి లేదు. చాలా దేశాల్లో ఈ రైల్వేస్ని గవర్నమెంట్ నిర్వహించదు, ప్రైవేట్ కంపెనీలే నిర్వహిస్తాయి.
ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రైవేట్ రైల్వే సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. మీకు తెలుసు ప్రైవేట్ సంస్థలు అంటే బేసిక్గా లాభాపేక్ష కోసమే పనిచేస్తాయి. అలానే జపాన్ దేశంలో ఒక హొకైడో ఐలాండ్ అని చెప్పి ఒక ద్వీపం ఉంది. దానిలో క్యూ షిరటాకి అనే రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. కాబట్టి ఆ స్టేషన్ ఆపరేట్ చేయటం వల్ల మనకి ఎలాంటి లాభం లేదని చెప్పి ఆ రైల్వే సంస్థ ఆలోచించి రైల్వే స్టేషన్ మూసేయాలి అని చెప్పి నిర్ణయించుకుంది. ఎందుకు అని అంటే రైల్వే స్టేషన్ అంటే మీ అందరికీ తెలుసు, దాన్ని మెయింటైన్ చేయాలంటే ఒక స్టేషన్ మాస్టరు, గార్డు, ఆ స్టాఫ్ క్లీన్ చేసేవాళ్ళు, సిగ్నలింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉండాలి. సో ఇంత స్టాఫ్ని మెయింటైన్ చేస్తూ ఆ రైల్వే స్టేషన్ నడపటం అనేది లాభదాయకం కాదు అని చెప్పేసి వాళ్ళు మూసేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ దృష్టికి ఒక చిన్న విషయం వచ్చింది. అదేంటి అని అంటే ఒక టీనేజ్ అమ్మాయి, కనా హరడా అనే అమ్మాయి ప్రతిరోజు తన స్కూల్కి వెళ్ళటానికి ఆ రైల్వే స్టేషన్ ఉపయోగించుకుంటుంది. ఆ అమ్మాయి చదువు కోసం, జస్ట్ స్కూల్కి వెళ్ళటం కోసం ఒకే ఒక విద్యార్థి. ఈ రైల్వే స్టేషన్ కనుక మూసేస్తే, ఆ రైలు కనుక ఆపేసినట్లయితే ఆమె చదువుకోవటానికి వీలు కాదు అనేది వాళ్ళ దృష్టికి వెళ్ళి. ప్రైవేట్ కంపెనీ అండి ఇది, ప్రభుత్వం కూడా కాదు, జపాన్ ప్రభుత్వం కాదు. ప్రైవేట్ కంపెనీ ఏం చేయాలి? ఒక్క అమ్మాయి కోసం మనం రైలు నడపటమా? ఆమె చదువుకోకపోతే ఏం నష్టం వస్తుంది దేశానికి? చదివి ఆవిడ ఉద్ధరించేది ఏముంది? చదివి మన కంపెనీకి ఏమన్నా పని చేస్తుందా? అసలు ఆమె బాగా చదువుతుందో లేదో మనకు తెలియదు. ఆమెకి అవుట్ ఆఫ్ 10 ఎన్ని వస్తున్నాయో కూడా తెలియదు. అట్లాంటి ఆమె కోసం మనం ఎందుకు రైలు నడపాలి అని ఆలోచన చేయాల. డాక్టరో ఇంజనీర్ అవుతుందో, లేకపోతే అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డు సంపాదిస్తుందో లేదో అని ఇట్లాంటి ఆలోచనలు ఏమి చేయలేదు వాళ్ళు సింపుల్గా ఏం ఆలోచించారంటే, సరే ఈ అమ్మాయి చదువుకోవాలి కాబట్టి, ఈ అమ్మాయి చదువుకోవటం అనేది జపాన్ సమాజానికి మంచిది కాబట్టి, ఆ చదువుకి ఒక విలువ అనేది ఉంది కాబట్టి ఆ విలువను గుర్తించి కేవలం ఆ ఒక్క అమ్మాయి కోసం అని చెప్పి ఆ రైల్వే స్టేషన్ని, ఆ లైన్లో నడిచేటువంటి ఆ ట్రైన్ని వాళ్ళు ఆపరేట్ చేశారు. అట్లా ఎంతకాలం? ఆ అమ్మాయి హై స్కూల్ చదువు పూర్తయ్యేంత వరకు 2016 వరకు కూడా ఆ రైల్వే స్టేషన్ ఓపెన్లో ఉంచి అంతమంది సిబ్బందికి జీతాలు ఇచ్చి ఆ రైలు నడిపి ఆమె చదువు పూర్తయిన తర్వాత మూసేశారు. సో దీనివల్ల మీకేమర్థం అవుతుంది? చదువుకి ఒక సమాజం ఇచ్చే విలువని బట్టి ఆ సమాజంలో జరిగే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. జపాన్ ఎంత డెవలప్డ్ కంట్రీయో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళు అంత ముందుకు వెళ్ళారంటే ఒక రీజన్ లేకుండా కాదు. కారణం ఏంటంటే ఒకరు చదువుకోకపోతే ఏమవుతుంది? ప్రభుత్వం బాధ్యత ఏమిటి? చదువు చెప్పటం అంతే తప్ప ఇలా రైళ్లు వేసి రైల్వే స్టేషన్లు నడిపించి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, దారపోసేయటం కాదు అనేటువంటి సోంబేర్లు, సన్నాసులు లేకపోవటం వల్ల. అందరూ చదువుకోవాలి, చదువు ముఖ్యం అని గుర్తించిన దేశాలు, అలా బోధించే వాళ్ళు ఉన్న దేశాలు ఈరోజు ముందుకు పోతున్నాయి. మీరు చైనా కనుక చూసుకుంటే హ్యూజ్ లైబ్రరీస్, పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉంటాయి. అందులో డిజిటల్ బుక్స్ ఉంటాయి, మామూలు పుస్తకాలు ఉంటాయి. అలాగే డెవలప్ చెందిన ఏ కంట్రీకైనా మీరు చూడండి, ఏ కంట్రీకైనా వెళ్ళండి, అక్కడ పెద్ద లైబ్రరీలు ఉంటాయి. చదువుకునే వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది, చదువే వాళ్ళకి ముఖ్యం. జపాన్లో అయితే ఈ మతం గురించి విపరీతంగా బోధించే వాళ్ళు ఎవరు ఉండరు. చైనాలో అయితే దేవుడు ఉన్నాడు లేడనే విషయం కూడా ఎవరు చెప్పరు, మంచి చెడు ఉన్నాయని చెప్తారు. కాబట్టి ఆ దేశాలు అంత అభివృద్ధి చెందినాయి అంటే దానికి కారణం ఒక చదువు మీద ఉన్నటువంటి ఒక గౌరవం, శ్రద్ధ, ఆ దేశ పౌరులకి, చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి విలువ, దాని మీదనే ఆ దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.